ఫైనల్లీ మన ఛానల్ అయితే 100 అవర్స్ని కంప్లీట్ చేసుకుంది. ఏంటి 100 అవర్సా? 4000 అవర్స్ ఎక్కడ, 100 అవర్స్ ఎక్కడ? మరి ఇంత చిన్న కౌంట్ కోసం కూడా ఇంతలా వీడియో చేసి చెప్పాలని కొంతమంది అనుకుంటారేమో ఈ వీడియో చూసేటోళ్ళు. కాకపోతే ఏంటంటే నాలా ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇది కొంచెం పెద్ద కౌంట్ లానే అనిపిస్తుంది కదా, కొంచెం సపోర్ట్ కూడా దొరికినట్టుగా ఉంటుంది. నన్ను నేను మోటివేట్ చేసుకుందామని చెప్పి అయితే వీడియో చేస్తున్నాను. ఎందుకు అంటే నేనైతే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. కాకపోయినా ఎప్పుడైనా షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటే 500 మెంబర్స్కి పైగానే చూస్తున్నారు కంటెంట్ని. అలానే యూట్యూబ్ ఆల్గరిథం కూడా 2000కి పైగానే రీచ్ అనేది ఇస్తుంది. ఎందుకంటే నాకు సరిగ్గా మాట్లాడడము రాదు, అలానే ఎడిటింగ్ స్కిల్స్ కూడా అంతగా లేవు, ఏది కూడా ప్రాపర్గా రాదు. అయినప్పటికీ ఎలా అయినా ట్రై చేయాలని చేస్తున్నాను. సో ఇక్కడి నుంచి అయినా కూడా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలని ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత అయితే మోటివేషన్ అయితే కలిగింది. స్టార్టింగ్ అయితే నేను షార్ట్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నప్పుడు 1K 2K అలా అయితే రీచ్ వచ్చేది. నిజంగా అంతమంది చూస్తున్నారా కంటెంట్ అని డౌట్ అయితే వచ్చేది నాకు. అప్పుడు ఏంటంటే నేను తెలుసుకున్న విషయము, రీచ్ అనేది వేరు, రియల్ వ్యూస్ అనేది వేరు అని తెలుసుకున్నాను. మనకి రీచ్ వచ్చినంత మాత్రాన రియల్ వ్యూస్ కూడా రావాలని లేదు. అంటే మనం అప్లోడ్ చేసిన షార్ట్ అనేది రీచ్ అనేది వెళ్తుంది, కాకపోతే ఆ వీడియో చూడాలా లేదా అనేది ఆడియన్స్ ఇష్టం కదా. వాళ్ళు ఇష్టపడి వీడియో అనేది ఫుల్గా చూస్తే మనకి ఎంగేజ్మెంట్ వ్యూస్ కింద కౌంట్ అవుతుంది అనమాట. అవే రియల్ వ్యూస్లా మనమైతే కౌంట్ చేసుకోవాలి. దాన్ని మనం తెలుసుకోవడం వల్ల ఏంటంటే చెక్ చేసుకోవడం వల్ల కూడా మనకి బెనిఫిట్